నేను చెప్పేస్తాను. అలాగే ఇప్పుడు వైసీపీ తరఫున, వైఎస్ఆర్సీపీ తరఫున లేదా జగన్ గారి తరఫున ఎక్కువగా నిలబడే నాయకుడు ఎవరంటే ఇప్పుడు ఎక్కువగా అంటే ఆంధ్రాలో ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు. మాట్లాడే తరఫున అంటే జగన్ గారి తరఫున మాట్లాడే వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు అని ఉన్నారు. అయితే ఏంటంటే ఆయన యాక్చువల్లీ కాపు ఉద్యమ నాయకుడు అని చెప్పుకుంటాడు. వాస్తవానికి ఆయన ఏంటంటే ఒక కాకినాడ స్థానానికి ఎంపీగా నిలబడి గెలిచి మంత్రిగా చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో. అయితే ఏంటంటే ఆయన రాను అంటే కాపు సమాజానికి ఉద్ధరించే వాళ్ళగానో లేదా కాపు ఉద్యమ నేతగానో ఆయన పేరు పొందినా గానీ చివరికి ఏంటంటే వైసీపీ పార్టీకి అమ్ముడిపోయిన నాయకుడిగానే నిలబడ్డాడు. అదేలాగంటున్నానంటేనమ్మా, యాక్చువల్ గా ఆయన మొన్న పిఠాపురం ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే నేను పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డిగా నేను పేరు మార్చుకుంటాను అని అన్నాడు. అది యాక్చువల్ గా పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకోవటం అది గొప్ప విషయం కాదు. ఏ పెంటయ్యగానో లేకపోతే ఏ సన్నాసయ్యగానో మార్చుకుంటే ఆ పేరుకి ఏమన్నా ఇది ఉండేదేమో, ఎందుకంటే పేరు మార్చుకుంటాను అన్న శపథానికి అర్థం ఉండేదేమో. అంతేగాని పద్మనాభం నుండి పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుని జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరైనట్టుగా ఉన్నాడు. అంటే యాక్చువల్ గా వైఎస్ఆర్సీపీలో ఉన్నది అంటే కాపులంటే ఆ పార్టీలోనే ఉన్నారా, లేకపోతే తెలుగుదేశంలో లేరా, లేకపోతే జనసేనలో లేరా, లేకపోతే ఏ పార్టీలకు సంబంధించిన కాపులంటే అసలు లేరా? మరి ఆయన ఉద్యమాలు ఆయన కాపులు ఏ పార్టీలో ఉన్న వాళ్ళు ఉద్ధరించడానికో ఆయనకే తెలుసో లేదో మనకు తెలియదు. వాస్తవానికి ఏంటంటే ఆయన పద్మనాభ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గర బంధంతో ఆయనతో తిరుగుతున్నారు. అది కూడా ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడే ఉంటారు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పదవిలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడరు. మరి 5 సంవత్సరాలు ఆయన నిద్రపోతారో లేకపోతే కాపులు ఉద్యమం ఆయన గుర్తురాదో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఆయన లెగిస్తారు. ఏదన్నా ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆయన మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే విడిగా మాట్లాడే అవకాశం ఆయనకి ఉండదు, ఆయన తీసుకోరు. ఎందుకంటే కాపులందరూ కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారనుకుంటాడు, కానీ అందులో 10% కూడా లేరన్న సంగతి, కేవలం అందులో రెడ్లు మాత్రమే ఉన్నారన్న సంగతి ఆయనకి తెలుసో లేదో మరి నాకైతే తెలీదు. ఏమండి, పద్మనాభం గారు లేదా పద్మనాభ రెడ్డి గారు మిగిలిన కూటమి ప్రభుత్వంలోనూ లేదా విడిగా నాయకుల్లోనూ కూడా కాపులు ఉన్నారు, అలాగే జనసేనలోనూ కాపులు ఉన్నారు. మీరేమన్నా ఉద్ధరించాలంటే కాపు ఉద్యమ నేతగా ఉండేలాగుంటే కనుక అన్ని పార్టీలు లేదా పార్టీలను చూడకుండా కాపులను ఉద్ధరించేలాగా ఉండండి. అంతేగాని పార్టీకి అమ్ముడిపోయి వైఎస్ఆర్సీపీకి అమ్ముడిపోయి లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా నడుచుకుంటే మీరు దాన్ని కాపు ఉద్యమం అనరు, వైసీపీ ఉద్యమంలో దానికి సహకరించే నాయకుడు అంటారు తప్ప మీరు కాపు ఉద్యమ నేతగా మీకు ఆ పేరు అర్హత లేదని నా ఉద్దేశం.